ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాహన ఉద్యోగాలకు సంబంధించి తాజాగా మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకు ఆల్రెడీ కాంట్రాక్ట్ పద్ధతిలోనూ అవుట్సోర్సింగ్ విధానంలో కూడా ఈ యొక్క వర్క్ అనేది చేస్తున్నారో సో వీరందరికీ కూడా ఇక ఉద్యోగాల్లో మనకు మార్కులు అనేది కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ యొక్క మార్కుల విషయానికి సంబంధించి ఎవరికి వారి యొక్క సర్వీస్ని బట్టి ఎన్నెన్ని మార్కులు కేటాయించారో అనేది మనకు ఒక స్పష్టమైన సమాచారం అయితే రాలేదు మొన్నటి వరకు కూడా. ఓకే, అయితే మనకు తాజాగా అఫీషియల్ వెబ్సైట్లో ప్రజెంట్ మనకు అర్ధరాత్రి 12 అయితే అవుతుంది. ఈ యొక్క సమయానికి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క ఫలితాలను అయితే ఒకసారి చెకింగ్ చేసుకోండి. మీ యొక్క ఫలితాల్లో మీ యొక్క సర్వీస్ని బట్టి ఎన్ని మార్కులు మీకు ఇచ్చారనేది ఇప్పుడు మనకు తెలుస్తుందని చెప్పి మనకు పైన కనిపిస్తున్న స్క్రోలింగ్ లైన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఫలితాలకు సంబంధించి మీరు ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత మనకు వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్ అంటే మనం పక్కన ఏదైతే మనకు HSXS అని చెప్పి మనం ఏదైతే కనిపిస్తుందో మీరు ఓపెన్ చేసినప్పుడు వేరే కోడ్ అనేది కనిపిస్తుంది. ఆ యొక్క కోడ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసినప్పుడు మీరు డెస్క్టాప్ మోడ్ని క్లిక్ అనేది చేసినట్లయితే మీకు ఒక కంప్యూటర్లో ఎలా కనిపిస్తుందో అదే తరహాలో మనకు మన యొక్క మొబైల్లో కూడా కనిపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, వెరిఫికేషన్ కోడ్ని కూడా ఎంటర్ చేసి మరొకసారి మీ ఫలితాన్ని కనుక చూసినట్లయితే మీ యొక్క సర్వీస్ని బట్టి ఎన్ని మార్కులు మీకు కేటాయించారనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా సమాచారం అయితే ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.